కృష్ణవారా వంట మధ్యలో ఫోన్ చేయాలి. హలో సార్, నువ్వు నాకు ఫోన్ చేసింది ఎలా జరిగింది? ఏమో తెలిసింది. ఫోన్ మాట్లాడుకుని చూస్తుంటే చనిపోయినాడు సార్. సార్ నేను కాదు సార్, నేను చేస్తే ఏం చేసి నేనే సార్ మీకు ఫోన్ చేస్తాను. ఏమైందంటే ఏమో సార్ వచ్చేసరికి చచ్చిపోయి ఉన్నాడు సార్. వచ్చి కాన్స్టేబుల్ కూడా ఫోన్ చేసి కాన్స్టేబుల్ వచ్చారు సార్. దేవరాజ్, క్రైమ్ బ్రాంచ్. ఎలా జరిగింది? ఏమో సార్ తెలియదు. ఇంకా ఎంతసేపు అయిందో జరిగి? 2 గంటలు అవుతుంది. సరే, బాడీని పోస్ట్ మార్టం పంపించండి. క్లూస్ ఏవైనా దొరికితేమో వెతకండి. క్లూస్ టీమ్ని రప్పించండి. ఏ ఒక్కరిని స్పేర్ చేయొద్దు. అనుమానంగా కనిపించిన అప్పుల్ని వదలదు. వచ్చారేంటి? తెలుసు, దేవరాజ్, క్రైమ్ బ్రాంచ్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. చూసుకోవాల్సిందే. మన శ్యామలనగర్లో జరిగిన వరుస హత్య కేసుని సాల్వ్ చేశారు. ఏంటి ఇతను పేపర్లో పడలేదు, న్యూస్లో రాలేదు. ఇతను పబ్లిసిటీ ఇష్టం ఉండదు. మీకు పబ్లిసిటీ నచ్చదు కదండి. నువ్వు వాటైసే. సరే ఏంటయ్యా, పోలీస్ డిపార్ట్మెంట్ వెహికల్స్ వాడుకున్న 2 వీలర్స్ మీద వస్తున్నారు? ఏమో సార్, అన్నీ ఒకేసారి రిపేర్కి వచ్చాయి. సంథింగ్ ఈజ్ సస్పీషియస్. ఒక పని చేయండి, ఈ కేసు సాల్వ్ అయ్యే వరకు మన వాళ్ళందరూ స్టేషన్లో ఎవరు ఉండద్దు. ఒక రూమ్ తీసుకొని మనకు కావాల్సినవన్నీ అక్కడ సెటప్ చేయండి. విశాల్ నగర్లో హత్య నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు. ఈ కేసును దేవరాజ్కి అప్పగించిన క్రైమ్ బ్రాంచ్. శ్యామలానగర్ కేసుని ఛేదించిన తర్వాత నిన్ననే దేవరాజ్ సిటీలోకి వచ్చారు. ఈ కేసుని కూడా దేవరాజ్ అవలీలగా ఛేదిస్తారని ఎదురు చూస్తున్న ప్రజలు. ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైటీ టీవీ. సార్ మీరు చెప్పినట్టుగా రూమ్ మొత్తం అరేంజ్ చేసాను సార్. ఓకే, ఇంకొక విషయం, మన వాళ్ళని ఎవరిని ఈ కేసు అయ్యే వరకు యూనిఫామ్లో ఉండద్దని చెప్పు. సరే సార్. సరే, అందరూ సివిల్గానే సాల్వ్ చేద్దాం ఈ కేసు. ఓకే సార్. ఓకే, వస్తున్నా. ఏం చేస్తారో నాకు తెలియదు. సిటీలో క్రైమ్ రేట్ అదిగా తగ్గాలి. అవసరమైన స్పెషల్ టాస్క్ తెప్పించండి. ఓకే, ఏం చేద్దాం? ఏమైనా స్పెషలా? ఇంకేం సంగతులు? హలో, వాట్? మొదటి హత్య జరిగి 24 గంటలు పూర్తి కాకముందే ఇంకొక హత్య. పోలీసులకు చిక్కుముడిలా మారుతున్న జంట హత్యలు. నిన్న శ్యామలానగర్, నేడు విశాల్ నగర్. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయాందోళనలో ప్రజలు.
ఇది ఇలా ఉండగా త్వరలోనే నిందితులను పట్టుకొని కేసును ఛేదిస్తామని తెలిపిన దేవరాజ్ క్రైమ్ బ్రాంచ్. ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి YTTV. ఏమైంది సార్? మర్డర్ జరిగి 24 గంటలు అవ్వకముందే ఇంకొక మర్డర్. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. రోజు రోజుకి సిచ్యువేషన్ డేంజర్గా మారుతుంది సార్. సస్పీషియస్గా ఎవరు కనిపించినా వదలద్దు. ఓకే సార్. బాడీని మూవ్ చేయమని చెప్పండి. పోస్ట్ మార్టంకి పంపించమని చెప్పండి. 24 గంటల్లో 2 మర్డర్లు. రోజు రోజుకి మారుతుంది సార్ సిచ్యువేషన్. నీకు ఎవరి మీద నా అనుమానం ఉందా? సార్ సోమలింగం. చిన్న టీ కొట్టు నుంచి పెద్ద గుండాగా మారాడు సార్. అవునా? వాళ్ళ బామర్తిని ఎవరో బెదిరించారని వాడిని చంపేశాడు సార్. అక్కడి నుంచి దందాలు గూండాయుధం చేసి అంచులంచులుగా పైకి ఎదిగాడు సార్. బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కబ్జాలు చేస్తున్నాడు సార్. వాడికి ఎదురొచ్చిన వాళ్ళు ముందు బెదిరిస్తారు సార్, కుదరకపోతే లేపేస్తారు సార్. మన కంప్యూటర్ దగ్గర 2 సేవలు వాడే కదా లేపేశాడు. అవునా? మీకెలా తెలుసు సార్? వాడి కేసు మీదే కదా నేను ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చింది. హలో, అవునా? ఏమైంది సార్? 2 హత్యలు నేనే చేశానని సోమలింగం మీడియా ముందు ఒప్పుకున్నాడంట. సార్ జరిగిన 2 మర్డర్లు సోమలింగం మనుషులే చచ్చిపోయారు సార్. అవునా? సరే చల్, లెట్స్ మూవ్. వాడిని మూసేద్దాం. సార్ వాడు చాలా డేంజర్ సార్. డేంజర్ అని మనమే ఊరుకుంటే సామాన్య ప్రజలు ఏమైపోతారు జనార్దన్? లెట్స్ మూవ్, చల్. సరే సార్. సోమలింగం ఇక్కడికే వస్తాడని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సార్. సార్ ఇక్కడికే వస్తానన్నాడు సార్ సోమలింగం. ఫేమస్ అయిపోయాడు. మరి నేనంటే ఏమనుకున్నా? సోమలింగం, ఏం దేవరాజ్, పిలవగానే వచ్చావు, ఏం తీసుకుంటావు? ఇచ్చేస్తా అంటే నీ ప్రాణాలు. ఎవరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఏయ్! ఏం చెప్తారు? మరేంటా మీడియా ముందు కొంచెం వాగుతున్నావు? సార్ మా వాడు అలా చెప్పమన్నాడు సార్. ఒక్కసారి మీడియాలో పాపులేట్ అవుతామని అలా చెప్పమన్నాడు సార్. సోమలింగం, సార్ నేనేం చెప్తే అదే చెయ్యాలి నువ్వు. లేదనుకో ఎన్కౌంటర్ లేపేస్తా. అమ్మ నా కొడుకు క్రేజీ ఫ్యాన్స్ కోసం చూడండి సార్, వాడు చెయ్యని మట్టలు కూడా చేశానని ఒప్పుకుంటున్నాడు. తిరుద్దాం వాడికి తిరుద్దాం. హలో సార్, కాలు పక్కన మరో శవం దొరికిందండి. ఏమైంది సార్? కాలు పక్కన ఇంకో శవం దొరికిందంట.